Hello all and welcome to the Modern Teacher. Welcome to Daily Current Affairs for the day 12th June 2025. And this video is relevant for the aspirants who are preparing for AP High Court notification for AP District and Subordinate Courts, Staff Selection Commission, CGL, CHSL, Banks, IBPS, RRB and ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇంక్లూడింగ్ యూపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి రిలవెంట్గా ఈ వీడియోస్ తీసుకొస్తున్నాను. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ పర్టికులర్గా మీ ఫెలో ఆస్పిరెంట్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో వితౌట్ ఎనీ అడ్యూ లెట్ us స్టార్ట్ అవర్ వీడియో అండ్ ది ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఆపరేషన్ సెక్యూర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్. సో ఆపరేషన్ సెక్యూర్ అనేది ఏ ఆర్గనైజేషన్కి అసోసియేట్ అయింది? ఆప్షన్ ఏ ఇంటర్పోల్, ఢిల్లీ పోలీస్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇంటెలిజెన్స్ బ్యూరో. సో ఈ నాలుగిట్లో కరెక్ట్ ఆన్సర్ ఏది? ది ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ ఏ, ఇంటర్పోల్. సో వాట్ ఈస్ దిస్ ఆపరేషన్ సెక్యూర్? ఇట్ ఈస్ ఎ గ్లోబల్ సైబర్ అటాక్ క్రాక్ డౌన్. సో అరౌండ్ ద వరల్డ్ డిఫరెంట్ సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి అండ్ పర్టికులర్గా ఇంటర్పోల్, ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్, ఇది ఆపరేషన్ సెక్యూర్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది, ఏ మిషన్ ఆర్ ఎన్ ఆపరేషన్ కండక్ట్ చేసింది. అండ్ ద మెయిన్ టార్గెట్ ఆఫ్ దిస్ ఆపరేషన్ ఈజ్ అగైనెస్ట్ ది సైబర్ క్రిమినల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, నాట్ ది క్లౌడ్స్ అండ్ ఇవన్నీ కాకుండా ఏవైతే ఫిజికల్ సర్వర్స్ ఉంటాయో వాటిల్ని కంప్లీట్గా లొకేట్ చేసి డిస్ట్రాయ్ చేయడం ఈ ఆపరేషన్ సెక్యూర్ యొక్క మెయిన్ టార్గెట్. సో ఆల్మోస్ట్ 26 కంట్రీస్ పార్టిసిపేట్ చేసాయి ఇందులో అండ్ ఈవెన్ ఇండియా included in this list. So Operation Secure, it is associated with International Criminal Police Organization, Interpol. మనం చాలా సినిమాల్లో వినే ఉంటాం కదా ఇంటర్పోల్ అనేది. ఇంటర్పోల్ ఈజ్ సెర్చింగ్ ఫర్ దిస్ ఫ్యూజిటివ్, ఈ క్రిమినల్ కోసం ఇంటర్పోల్ సెర్చ్ చేస్తుందని. సో ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్, ICPO అని కూడా అంటారు దీన్ని. సో ఇంటర్పోల్ ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఎట్ లయన్, ఫ్రాన్స్. సో ఫ్రాన్స్లో హెడ్ క్వార్టర్స్ దీనిది. సో ప్రీవియస్గా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంటర్పోల్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని చెప్పని అడిగారు. So that's why this thing becomes very much important. Operation Secure, Interpol. Now let us move to the next one. Which institution changed its motto to empower citizen, expose corruption? Empower citizen, expose corruption అని చెప్పి ఏ ఇన్స్టిట్యూషన్ దాని మోటోని చేంజ్ చేసుకుంది? సో ఫర్ దీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ గురించి న్యూస్లో ఉంది అని అంటే ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క మోటో ఏంటి, ఆ ఇన్స్టిట్యూషన్ ఏ మినిస్ట్రీ ఆర్ ఏ యాక్ట్ వల్ల ఫామ్ అయింది. సో ఆల్ దిస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు కావాలన్నమాట అండ్ మోటో బికమ్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో వాట్ ఆర్ ది ఆప్షన్స్ హియర్? యాంటీ కరప్షన్ బ్యూరో, ACB, లోక్పాల్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో ఈ నాలుగిట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి దీనికి? సో ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ బి, లోక్పాల్, రైట్? సో లోక్పాల్ రీసెంట్గా దాని మోటోని చేంజ్ చేసుకుంది, ఎంపవర్ సిటిజన్, ఎక్స్పోజ్ కరప్షన్. అసలు ఈ లోక్పాల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఆంబడ్స్మన్ ఏజెన్సీ. లోక్పాల్ చేంజ్ ఇట్స్ మోటో టు ఎంపవర్ సిటిజన్స్ అండ్ ఎక్స్పోజ్ కరప్షన్. అసలు ఈ లోక్పాల్ ఏంటి? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2019 అండర్ లోక్పాల్ అండ్ లోక్ ఆయుక్త యాక్ట్ ఆఫ్ 2013. సో ఈ యాక్ట్ ద్వారా దీన్ని ఫామ్ చేశారు, ఎస్టాబ్లిష్ చేశారు. నేను ప్రీవియస్గా కరెంట్ అఫైర్స్ వీడియోస్లో చెప్పాను మీకు, ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లేదా ఒక ఇన్స్టిట్యూషన్, ఒక బాడీ ఏదైనా ఒక యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయితే అప్పుడు ఆ బాడీని మనం ఏమంటాం? స్టాట్యూటరీ బాడీ, రైట్? సో we generally have three types of bodies. One is statutory body, a body which is formed on the basis of an act. ఒక లా ద్వారా ఒక బాడీ ఫామ్ అయిందనుకోండి, అప్పుడు దాన్ని స్టాట్యూటరీ బాడీ అంటాం. అండ్ ఫ్యూ బాడీస్ దే ఆర్ డైరెక్ట్లీ మెన్షన్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్, వాటిని కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని అంటాం. ఫర్ సే లెట్స్ ఎగ్జాంపుల్ UPSC అవ్వచ్చు ఆర్ ఎలక్షన్ కమిషన్ అవ్వచ్చు. సో ఇవన్నీ కాన్స్టిట్యూషన్లోనే మెన్షన్ చేస్తున్నాయి. సో దెర్ ఆర్ ఫ్యూ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు దోస్ బాడీస్. సో వాటిని కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాం. దెన్ వీ హ్యావ్ ఎగ్జిక్యూటివ్ బాడీస్. ఎటువంటి స్టాట్యూటరీ ప్రొవిజన్ లేకుండా జస్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సమ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కొన్ని ఆర్గనైజేషన్స్ ఫామ్ అయ్యాయి అనమాట. దోస్ ఆర్ ఎగ్జిక్యూటివ్ నాన్ స్టాట్యూటరీ బాడీస్. ఓకే, సో లోక్పాల్ అనేది ఒక స్టాట్యూటరీ బాడీ. ఇది లోక్పాల్ అండ్ లోక్ ఆయుక్త యాక్ట్ ఆఫ్ 2013 ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు ఇన్ ద ఇయర్ 2019. సో దీని వర్క్ ఏంటి? లోక్పాల్ ఏం వర్క్ చేస్తుంది? ఇట్ ఎంక్వైర్స్ ఇన్ టు ద కరప్షన్ ఎలిగేషన్స్ ఆఫ్ పబ్లిక్ ఫంక్షనరీస్. సో పబ్లిక్ ఫంక్షనరీస్ అంటే ఎవరు? ఇట్ స్టార్ట్స్ రైట్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఒక నార్మల్ గవర్నమెంట్ సర్వెంట్ వరకు ప్రతి ఒక్కళ్ళు ఈ లోక్పాల్కి ఆన్సరబుల్. సో ఏదైనా ఒక కరప్షన్ యాక్టివిటీలో వాళ్ళు పార్ట్ అయ్యి ఉంటే
వాళ్ళ మీద ఒక పిటిషన్ ఫైల్ అయ్యింది అని అంటే సో దెన్ దే ఆర్ ఆన్సరబుల్ టు దిస్ లోక్పాల్. సో లోక్పాల్ విల్ డ్రిల్ ఇన్ టు ఇట్. ఇప్పుడు ఈ లోక్పాల్ యొక్క కాంపోజిషన్ ఏంటి? అగైన్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తున్న క్వశ్చన్ ప్యాటర్న్ ఇదే. సో ప్రతి ఆర్గనైజేషన్కి సంబంధించిన ప్యాటర్న్ తెలియాలి. సో వాట్ ఈస్ ది కాంపోజిషన్ అనేది తెలియాలి మనకి. ఈ లోక్పాల్లో ఒక చైర్పర్సన్ అండ్ 8 మెంబర్స్ ఉంటారు. అండ్ అవుట్ ఆఫ్ దీస్ 9 మెంబర్స్ 4 మెంబర్స్ ఆర్ జ్యుడిషియల్ మెంబర్స్. ఓకే, 4 జ్యుడిషియల్ మెంబర్స్ ఉండాలి. అంటే రిటైర్డ్ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్, జనరల్లీ చీఫ్ జస్టిస్ కానీ జడ్జిని కానీ చైర్పర్సన్ కింద అపాయింట్ చేస్తారు. అండ్ రిమైనింగ్ 8 మెంబర్స్లో కూడా 3 మెంబర్స్ జడ్జెస్ ఉండాలి. ఐదర్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ అవ్వచ్చు, లేకపోతే రిటైర్డ్ హైకోర్ట్ జడ్జెస్ కూడా అవ్వచ్చు. అండ్ హూ ఇస్ ది అపాయింటింగ్ అథారిటీ? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ది అపాయింటింగ్ అథారిటీ ఫర్ లోక్పాల్. సో లోక్పాల్కి అపాయింటింగ్ అథారిటీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ హూ ఇస్ ద ప్రెసెంట్ చైర్మన్ ఆఫ్ లోక్పాల్? రిటైర్డ్ జస్టిస్ A.M. Khanwilkar. A.M. Khanwilkar, he is the present chairman of Lokpal. సెంట్రల్లో అయితే మనకి లోక్పాల్ ఉంటుంది, స్టేట్లో అయితే మనకి లోకాయుక్త ఉంటుంది. సో హియర్ ఇస్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. హూ ఇస్ ద లోకాయుక్త ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ ప్రెసెంట్ లోకాయుక్త ఎవరు? ఓకే, నౌ సో దిస్ ఇస్ ద థింగ్. లోక్పాల్ చేంజ్ ఇట్స్ మోటో టు ఎంపవర్ సిటిజన్స్, ఎక్స్పోజ్ కరప్షన్. దిస్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. నౌ లెట్ us move to the next one. Which of the following is incorrect regarding Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme? So MNREGA అంటారు, MNREGA అంటారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, MNREGS, guarantees 100 days unskilled employment in rural areas. రూరల్ ఏరియాస్లో 100 రోజుల పాటు అన్స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది ఫర్ ద పీపుల్, ద జాబ్ కార్డ్ హోల్డర్స్కి. If work is not assigned in 15 days, they are entitled to receive unemployment allowance. Unemployment allowance వస్తుంది వీళ్ళకి if the work is not assigned. So first 30 daysకి 1/4 of the amount, the remaining daysకి half of the amount వస్తుంది. Employee will receive payments through Aadhaar enabled payment system. Aadhaar enabled payment system ద్వారా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి మనీ క్రెడిట్ అవుతుంది. ఆప్షన్ డి, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇస్ ద నోడల్ మినిస్ట్రీ. సో ఇందులో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ది ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ డి, బికాస్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఈస్ ద నోడల్ మినిస్ట్రీ ఫర్ ఇంప్లిమెంటింగ్ దిస్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది బికాస్ ఎన్ ఎంపీ జయరామ్ రమేష్, సో ఆయన దీని పట్ల మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ పట్ల ఆయన ఒక క్రిటిసిజం చేశారనమాట. సో దట్స్ వై దిస్ MNREGA becomes very much important for us. In general గా కూడా ఈ స్కీమ్ చాలా ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ అన్ యాక్టివ్ స్కీమ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, లేకపోతే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు. సో దే ఆర్ వెరీ మచ్ క్రూషియల్ ఇన్ ఇంప్లిమెంటింగ్ దిస్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. సో దీనికి ఫస్ట్ ఈ 3 థింగ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. గ్యారంటీస్ 100 days అన్స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్. పర్టికులర్గా రూరల్ ఇండియాలో మైగ్రేషన్ లాంటి వాటిని కంట్రోల్ చేయడానికి దిస్ స్కీమ్ బికమ్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. 100 days మినిమం టు మినిమం 100 days అన్స్కిల్డ్ లేబర్, అన్స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్. అన్స్కిల్డ్ అంటే సంథింగ్ విచ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు స్కిల్. ఓకే, సో మీనియల్ వర్క్స్ ఉంటాయి చూసారా, హెల్పర్ వర్క్స్, డైలీ వేజ్ వర్క్ ప్రొవైడ్ చేయడం అనమాట ఇక్కడ. ఇఫ్ వర్క్ ఈజ్ నాట్ అసైన్డ్ దే ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్. సో ఒకవేళ వారికి వర్క్ కనుక అలాట్ చేయకపోతే వితిన్ 15 days అప్పుడు వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. ప్రీవియస్గా ఈ MNREGA దాంట్లో కాంట్రాక్టర్స్ చాలా డబ్బులు కరప్ట్ చేసేవాళ్ళు అనమాట. దే యూస్ టు టేక్ సో మచ్ ఆఫ్ మనీ. వీళ్ళకి జనాలకి యాక్చువల్గా వర్క్ చేస్తున్న వాళ్ళ వరకు వెళ్లకుండా మధ్యలో కాంట్రాక్టర్స్ అండ్ దళారీస్ వాళ్ళే అమౌంట్ అంతా లాగేసుకునేవారు. సో దట్స్ వై వాట్ గవర్నమెంట్ డిడ్ ఈస్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ హియర్, రైట్? సో డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లోకే అమౌంట్ క్రెడిట్ అవుతుంది. నా MNREGA గురించి ఇంకొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ తెలుసుకుందాం. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఇట్ వాజ్ ఫార్ములేటెడ్ అండర్ దిస్ MNREGS యాక్ట్ ఆఫ్ 2005. 2006 నుంచి ఇది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయింది. యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ ద ఇయర్ 2005 బై దెన్ కాంగ్రెస్ గవర్నమెంట్. సో మినిమం 100 days గ్యారంటీడ్ అన్స్కిల్డ్ వర్క్ టు రూరల్ ఇండియా అండ్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఈస్ ద నోడల్ మినిస్ట్రీ. ఓకే, ఇక్కడ మీరు ఆప్షన్స్ చూసినట్టయితే I mentioned labor and employment. In general, labor and employment related అని అనుకుంటాం, but it is nowhere related to labor and employment. It is related to rural development and nearest or that particular panchayati raj
ఏదైతే గ్రామ పంచాయతీ ఉంటుందో దే నీడ్ టు ఇంప్లిమెంట్ దిస్ స్కీమ్ ఇన్ దాట్ ఏరియా. అండ్ ఇట్ ప్రొవైడ్స్ లైవ్లీహుడ్ విత్ ప్రాపర్ అకౌంటబిలిటీ. సో దే విల్ గెట్ మనీ ఫర్ ద వర్క్ దట్ దే ఆర్ డూయింగ్. అండ్ దీనివల్ల ఏమైందంటే రూరల్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంప్రూవ్ అయింది ఇన్ జనరల్గా. సో రోడ్ కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, లేకపోతే కెనాల్ మెయింటెనెన్సెస్ అవ్వచ్చు, లేకపోతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అవ్వచ్చు, పైప్ లైన్ కన్స్ట్రక్షన్స్ అవ్వచ్చు. సో వీటన్నిటిలో ఈ MNREGS జాబ్ కార్డ్ హోల్డర్స్నే యూజ్ చేస్తారు. సో దీనివల్ల రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంప్రూవ్ అయింది. అండ్ వితిన్ 5 kilometers ఆఫ్ దేర్ ఏరియా, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న 5 kilometer ఏరియాలోనే వాళ్ళకి వర్క్ అలాట్మెంట్ కూడా ఉంటుంది. సో దీనివల్ల ఏమైందంటే రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ అనేది కంట్రోల్ అవుతుంది. ఓకే, ఎస్, స్టిల్ దే నీడ్ టు వర్క్ అపాన్ ఇట్, బట్ టు అన్ ఎక్స్టెంట్ రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ కంట్రోల్ అవ్వడానికి ఇది ఒక రీజన్. ఎందుకంటే రూరల్ ఏరియాస్లో సరిగ్గా వర్క్ ఉండట్లేదని చెప్పి అర్బన్ ఏరియాస్కి వలసపోతున్నారు. దే ఆర్ డూయింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ వర్క్ ఇన్ అర్బన్ ఏరియాస్ యాజ్ వెల్. ఓకే, అన్స్కిల్డ్ వర్క్సే చేస్తారు, బట్ డైలీ వేజ్ వర్క్సే చేస్తారు. బట్ రూరల్ ఏరియాస్లో ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేయడమే ఈ MNREGA యొక్క మెయిన్ టార్గెట్. At present, more than 12 crore active workers ఉన్నారు around the country. But ఇప్పుడు what is the biggest criticism on this MNREGA? Over the years, union government బడ్జెట్లో ఈ MNREGAకి సంబంధించిన allocation తగ్గిస్తోంది అన్నమాట. So that is the biggest criticism here. Now let us move to the next question. Identify the incorrect statement regarding exclusive economic zone, EEZ, exclusive economic zone ki sambandhinchi. Exclusive economic zone, it is something which is related to ocean waters. Okay, ocean waters ki sambandhinchindi. So exclusive economic zone ki sambandhinchi incorrect statement enti. It extends up to 200 nautical miles from baseline. A country can explore, exploit, manage natural resources in exclusive economic zone. ఒక కంట్రీ అక్కడ ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఎక్స్ప్లాయిట్ అంటే యూజ్ చేయొచ్చు, మేనేజ్ కూడా చేసుకోవచ్చు. ఓవర్ ఫ్లైట్ నావిగేషన్ ఈస్ ప్రొహిబిటెడ్ బై అదర్ కంట్రీస్ ఇన్ దిస్ జోన్. ఏ కంట్రీ కెన్ ప్రొడ్యూస్ ఎనర్జీ త్రూ విండ్, టైడల్ ఎనర్జీస్ ఇన్ దిస్ జోన్. అంటే ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఆ ఏరియా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ మీద నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కానీ షిప్స్ కానీ ఎంటర్ అవ్వకూడదు వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ది కంట్రీ. సో ఇందులో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది? ది ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ సి. మీరు ఎక్స్ప్లాయిట్ అన్న వెంటనే ఆప్షన్ బి అని అనుకోవచ్చు, బట్ ది ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ సి. ఓవర్ ఫ్లైట్ అండ్ నావిగేషన్ ఈజ్ నాట్ ప్రొహిబిటెడ్. ఇది ఓపెన్ సీస్ లాగా అనమాట ఆల్మోస్ట్, రైట్? ఎనీ కంట్రీ కెన్ ఎంటర్ ఇన్ టు దిస్ రీజన్. ఇట్ ఈస్ నాట్ ఎ నాన్ ప్రొహిబిటెడ్ ఏరియా. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రొహిబిటెడ్ ఏరియా, ఇట్ ఈస్ అ నాన్ ప్రొహిబిటెడ్ ఏరియా. సో ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఏంటి? ఇప్పుడు నేను మీకు ఒక మ్యాప్ చూపిస్తాను. ఐ విల్ షో యూ దిస్ థింగ్, ఎ ట్రాన్సాక్షన్. దీన్ని ఇన్లాండ్ వాటర్స్ అంటారు. సో ల్యాండ్ అండ్ ఇంటర్నల్ వాటర్స్ ఇవి. దాని తర్వాత ఇది టెరిటోరియల్ సీ. అప్ టు 12 nautical miles వరకు ప్రతి కంట్రీ యొక్క జ్యూరిస్డిక్షన్ అప్ టు 12 nautical miles ఫ్రమ్ ది ల్యాండ్ ఉంటుంది. ఓకే, 12 nautical miles. నాటికల్ మైల్ అంటే సింపుల్గా చెప్తాను మీకు, ఇవి లాటిట్యూడ్స్ కదా. సో ఎవ్రీ లాటిట్యూడ్ ఈజ్ 1 nautical mile. ఇట్ విల్ రఫ్లీ అకౌంట్స్ టు 1.1 miles ఉంటుంది. ఓకే, 1.1 miles ఉంటుంది. సో ఎవ్రీ లాటిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు 1 nautical mile అలా కౌంట్ చేస్తారనమాట. సో టెరిటోరియల్ సీ ఇది, దీన్ని నేషనల్ స్పేస్ అంటారు. సో కంట్రీకి జ్యూరిస్డిక్షన్ అంతా కూడా ఈ నేషనల్ స్పేస్లోనే ఉంటుంది. వన్స్ టెరిటోరియల్ సీ దాటిన తర్వాత నెక్స్ట్ మనకి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కనిపిస్తుంది, అప్ టు 200 nautical miles. రైట్, 200 nautical miles వరకు మనకి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ వీల్ హ్యావ్ దిస్ హై సీస్. ఇదంతా కూడా ఇంటర్నేషనల్ స్పేస్ అనమాట. దిస్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ కన్ఫైన్డ్ టు ఓన్లీ వన్ కంట్రీ. ఒక కంట్రీకి సంబంధించిందే కాదు ఇది. ఇప్పుడు ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ ఏవైనా కూడా ఆ ఏరియాస్లో రిసోర్సెస్ని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అనమాట. లెట్స్ సే బినీత్ దిస్ ఓషన్ బెడ్ మనకి ఆయిల్ దొరకచ్చు, రైట్? వేరే న్యాచురల్ రిసోర్సెస్ ఉండొచ్చు, గ్యాస్ ఉండొచ్చు. సో వాట్ ఎవర్ ద థింగ్ ఈస్, దే కెన్ ఎక్స్ప్లోర్ ఇట్, దే కెన్ ఎక్స్ప్లాయిట్ ఇట్, దే కెన్ ఈవెన్ మేనేజ్ ఇట్. అక్కడ ఉన్న ఫిషరీస్ కానీ మెరైన్ రిసోర్సెస్ కానీ వాళ్ళన్నింటినీ వాటి యూస్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏ కంట్రీ కెన్ యూస్ దిస్ ఫర్ జనరేటింగ్ విండ్ ఎనర్జీ ఆర్ టైడల్ ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ ఆర్ పవర్ కూడా జనరేట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో ఇట్ ఈస్ నాట్ ప్రొహిబిటెడ్ హియర్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో. బట్ దెన్ వీ హ్యావ్ దీస్ హై సీస్. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ దాటిన తర్వాత మనకి హై సీస్ అని ఉంటాయి. దిస్ ఈజ్ అగైన్ ద కామన్ హెరిటేజ్ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్. సో ప్రతి ఒక్కరికి అనమాట. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఇంటర్నేషనల్
వాటర్స్ ఇవి. సో ప్రతి కంట్రీ ఆ ఏరియాస్లో ట్రావెల్ చేయొచ్చు, వాటి షిప్స్ కానీ మిలిటరీ షిప్స్ కానీ వాట్ ఎవర్ ద థింగ్ ఇస్ దే కెన్ ట్రావెల్ త్రూ దిస్ హై సీస్. బట్ వన్స్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ప్రొహిబిషన్ ఉండదు, బట్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దే నీడ్ టు గెట్ ఇన్ఫార్మ్డ్ హియర్. ఇప్పుడు ఇది హై సీస్ ఎందుకు న్యూస్లో ఉంది, ఆర్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే, రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ జరిగింది ఎట్ నైస్ ఇన్ ఫ్రాన్స్. సో నైస్ అనే సిటీలో ఫ్రాన్స్లో ఈ కాన్ఫరెన్స్ జరిగింది, థర్డ్ యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్. ఇప్పుడు ఇందులో ఇండియా డిడ్ నాట్ రాటిఫైడ్ దిస్ హై సీస్ ట్రీటీ. ఈ హై సీస్ ట్రీటీ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ అగ్రిమెంట్. సో ఈ ట్రీటీని ఇండియా రాటిఫై చేయలేదన్నమాట. ఇండియా డింట్ గేవ్ కంప్లీట్ అప్రూవల్ ఫర్ దిస్ థింగ్, రైట్? ఇండియా సైన్ దిస్ అగ్రిమెంట్ బట్ ఇండియా డింట్ రాటిఫైడ్ దిస్. ఓకే, సో అందుకు ఈ ట్రీటీ అండ్ దిస్ పర్టికులర్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ న్యూస్లో ఉంది. ఇప్పుడు సేమ్ ఇదే కంటెక్స్లో టూ ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చాయి అండర్ ద సేమ్ యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ 3. ఇండియన్ గవర్నమెంట్, ఇట్ వాజ్ రిప్రజెంటెడ్ బై జితేంద్ర సింగ్, సో మినిస్టర్ ఆఫ్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ. అండ్ ఈయన ఏం చెప్పారంటే ఇండియా ఈజ్ గోయింగ్ టు కండక్ట్ మిషన్ సముద్రయాన్. ఈ మిషన్ సముద్రయాన్ మిషన్ మెయిన్ టార్గెట్ ఏంటి? ఇట్ ఈస్ ఎ మ్యాన్డ్ మిషన్, 3 మ్యాన్డ్ మిషన్, 6,000 meters అంటే 6 kilometers ఓషన్ బెడ్ వరకు వెళ్ళాలన్నమాట బై యూజింగ్ ఏ సబ్మెరిన్, రైట్? ఒక సబ్మెర్సబుల్ మెషిన్ తోటి ఓషన్ బెడ్ వరకు వెళ్ళి అక్కడున్న న్యాచురల్ రిసోర్సెస్ని ఎక్స్ప్లోర్ చేయడం ఈ సముద్రయాన్ యొక్క మెయిన్ టార్గెట్. ఓకే, ఈ మిషన్ యొక్క మెయిన్ టార్గెట్. ఇట్ వాజ్ యాక్చువల్లీ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2018 ఇట్ సెల్ఫ్. 2018లోనే ఒక విజన్ అనేది ఏర్పడింది దీనికి, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ఇట్స్ డెవలప్మెంటల్ ఫేజ్. అండ్ హీ సేడ్ దట్ we are going to start this mission Samudrayan trial run by the year 2026. By the year 2026 kalla ee mission Samudrayan yokka trial run start chestamani chepparu. And they are going to use a submarine called Matsya 6000. It is like a submersible vehicle. Idi not completely submarine kaadu, idi anta peddadi kaadu. It is a submersible vehicle and open glass untundi daniki, so that they can explore the natural resources very well. So మత్సా 6000 వెహికల్ యూస్ చేస్తారు అండ్ ఇట్ విల్ ఎక్స్ప్లోర్ ది అన్టచ్డ్ ఎకనామిక్ జోన్. సో అక్కడ డిఫరెంట్ రిసోర్సెస్ ఉండొచ్చు. మోర్ దెన్ 90% ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్టచ్డ్. సో వాటిని ఎక్స్ప్లోర్ చేసి అక్కడ ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ని ఫైండ్ అవుట్ చేయడమే ఈ మిషన్ సముద్రయాన్ యొక్క మెయిన్ టార్గెట్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ కాన్ఫరెన్స్లో హీ ఈవెన్ లాంచ్డ్ ఎ పోర్టల్ కాల్డ్ సహావ్ పోర్టల్. ఇట్ వాస్ లాంచ్ డ్యూరింగ్ UNCO3 ఎట్ నైస్, ఫ్రాన్స్. సో ఇది ఏం చేస్తుందంటే ఇట్ విల్ కలెక్ట్ ద రియల్ టైమ్ డేటా రిలేటెడ్ టు oceans. So this is something which can be used for marine conservation. So this portal, Mission Samudrayan, exclusive economic zone, all these things are very much important for our competitive exams. Now let us move to the next one. Which country hosted the multinational military exercise Khaan Quest? Khaan Quest అనే military exercise ని ఏ కంట్రీ హోస్ట్ చేసింది? It is a multinational military exercise. ప్రీవియస్గా ఇది 2 countries మధ్య జరిగేది, బట్ లేటర్ ఆన్ ఇట్ బికేమ్ ఏ మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఓకే, నౌ విచ్ కంట్రీ హోస్టెడ్ ఇట్? ఉజ్బెకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మంగోలియా, ఈజిప్ట్. సో ఖాన్ అన్న వెంటనే ఫర్ షూర్ యూ విల్ గెట్ ఏ స్ట్రైక్ దాట్ ఓకే ఇది ఒక ఇస్లామిక్ కంట్రీ అయి ఉండొచ్చు అని చెప్పి, బట్ ఆల్ ది ఆప్షన్స్ హియర్ ఆర్ ఇస్లామిక్ కంట్రీస్. సో వాట్ యూ డూ? సో ఖాన్ క్వెస్ట్ ఇట్ వాజ్ హోస్టెడ్ బై మంగోలియా. సో మంగోలియా క్యాపిటల్ అయిన ఉలాన్ బాతర్లో ఈ ఎక్సర్సైజ్ కండక్ట్ చేశారు. ఈవెన్ ఇండియా టుక్ పార్ట్ ఇన్ ఇట్. సో ఇన్ ది ఎర్లీ డేస్ ఇది మంగోలియాకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మధ్య ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్, బట్ లేటర్ ఆన్ ఇట్ బికేమ్ ఎ మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్. సో ఉలాన్ బాతర్, మంగోలియా. నౌ లెట్ us move to the next one. How much amount the beneficiary will receive under the scheme Talliki Vandhanam? So Talliki Vandhanam, it is a scheme which is going to be launched by AP government today. So 12th June 2025, which marks 1 year of the start of government. So government వచ్చి 1 year అవుతోంది. సో ఈ తల్లికి వందనం స్కీమ్కి సంబంధించింది అనమాట ఇది. సో దే ఆర్ గోయింగ్ టు లాంచ్ ఇట్ టుడే. సో వాట్ ఈస్ ది అమౌంట్? 20,000, 15,000, 12,500 or 10,000? So what is the answer for this? The answer for this is option B, 15,000. Almost like 8,745 crores. 45 crore budget outlay toti almost like 67 lakh students
రైట్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు 12th క్లాస్, అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు. సో వీళ్ళందరికీ 15,000 రూపీస్ వాళ్ళ మదర్స్ అకౌంట్కి క్రెడిట్ అవుతాయి అనమాట. సో దట్ ఈస్ వాట్ తల్లికి వందనం ఈస్. ప్రీవియస్ గవర్నమెంట్లో మనకి అమ్మఒడి ఉండేది కదా. సో ఇన్ దిస్ సిమిలర్ వే దే ఫార్ములేటెడ్ దిస్ తల్లికి వందనం స్కీమ్. ఓకే, and so this amount will be credited into the mother's bank account, and this scheme was part of Super 6 scheme, which was in the election manifesto of the alliance government. So 6 schemes toti will manifesto ni తీసుకొచ్చారు అప్పుడు. And what are these schemes? Almost 20 lakh employment opportunities and 3,000 of unemployment allowance to the youth, and 15,000 rupees to the school going students, first class నుంచి 12th class వరకు. And we already came up with something called Annadata Sukhibhava. It is a scheme. ఇది PM Kisan and Annadata Sukhibhava రెండు కలిపి almost 20,000 rupees credit అవుతాయి. And 3 gas cylinders, free gas cylinders, and every woman will get 1,500 rupees and free bus facility to women. సో ఇవి సూపర్ 6 స్కీమ్లో ఉన్న స్కీమ్స్ ఇవి. అండ్ ఇన్ దిస్ గవర్నమెంట్ నౌ ఇట్ ఈస్ ఇంప్లిమెంటింగ్ తల్లికి వందనం, ఇన్ విచ్ దే విల్ డిస్ట్రిబ్యూట్ 15,000 రూపీస్ టు ఎవ్రీ స్కూల్ గోయింగ్ స్టూడెంట్. సో ఇది ఇవాల్టి వీడియో రిలేటెడ్ టు ఏపీ, రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్ ఇంటర్నేషనల్, మొత్తం అన్ని కవర్ చేస్తాం మనం ఈ వీడియోలో. సో ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ సైనింగ్ ఆఫ్ యువర్ మోడర్న్ టీచర్.